హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము గోవాలో స్టే చేసిన రిసార్ట్ చూపిస్తున్నాం మీకు. సోల్మేట్ బీచ్ రిసార్ట్. నేమ్ చాలా బాగుంది కదా. ఎస్, రిసార్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎంట్రన్స్ ఇట్లా హట్ మోడల్లో ఉంటుందన్నమాట. అండ్ దెన్ రిసెప్షన్ ఏరియా. ఈ రిసార్ట్ మేము ర్యాండమ్గా వెతుకుతూ ఉంటే మాకు మంచి రెయిన్లో మేము వెతికామన్నమాట. అవే మొత్తం వెతుకుతూ ఉంటే మాకు ఇది బాగా నచ్చింది. సో మేము యాక్చువల్గా మే మంత్లో వెళ్ళాము, బట్ ఈ ఇయర్ మేలో కూడా ఫుల్ రెయిన్స్ ఉండడం వల్ల గోవాలో రెడ్ అలర్ట్. బట్ అయినా కూడా మేము వెళ్ళాము. మేము ఏం ప్లాన్ చేసుకోలేదు. మా హస్బెండ్ నన్ను నా బర్త్డేకి అప్పటికప్పుడు సర్ప్రైజ్గా తీసుకెళ్లారు. సో ఫస్ట్ మేము నార్త్ గోవాలో ఉండే, అండ్ దెన్ సౌత్ గోవాకి మంచి రెయిన్లోనే మేము బైక్ రెంట్కి తీసుకొని మరీ వచ్చామన్నమాట. ఆ రెయిన్లోనే మొత్తం రిసార్ట్స్ వెతుక్కున్నాము, అన్నీ చేసాము. మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో మీకు నార్త్ గోవా ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అదొక వైబ్. అండ్ సౌత్ గోవా వచ్చేసి ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అది కూడా ఫీల్ అవ్వాలి, ఇది కూడా అన్నమాట. రెండు కూడా అసలు టూ గుడ్. మీకు ఆ ఫీల్ ఈ ఫీల్ రెండు బాగుంటాయి. సో కమింగ్ టు ద రూమ్స్, చాలా బాగుంది. ఒక కూల్ వైబ్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ అది రేంజ్ రెడ్ అలర్ట్ కాబట్టి ఇవి మాకు హాఫ్ ప్రైస్కి వచ్చాయి అప్పుడు. సో దానివల్ల నేను ఇంకా తీసేసుకోమని చెప్పాను. మేము 1 డే స్టే చేసాం ఫుల్గా, 1.5 డే అనుకుంటా, ఐ థింక్ సో. సో ఆ 1.5 డే కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. వాష్రూమ్ కూడా చాలా హైజీన్గా మెయింటైన్ చేశారు. అన్ని ఫెసిలిటీస్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఈ బయట వచ్చేసి సిట్అవుట్ ఏరియా లాగా. కాఫీ పర్సన్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇవన్నీ రూమ్స్ మీకు పైన కూడా రూమ్స్ ఉంటాయి. మీ పైన రూమ్స్ అయితే మీకు బీచ్ వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బర్త్డే పార్టీస్ లైక్ సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ అట్లా మంచిగా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే 1 డే ఉన్నా కూడా మీరు చాలా ఒక మొత్తం మర్చిపోయి లైక్ వెకేషన్ మోడ్ ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్లో మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం బార్ కౌంటర్. మేము వీడియో తీసడానికి ఏం స్టఫ్ లేదు అక్కడ, బట్ నైట్ టైం లైట్స్తో అది చాలా బాగుంటుంది. ఫుడ్ అంటే మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని మీకు అప్పటికప్పుడు చేయించుకొని తినొచ్చు. ప్రాన్స్, ఫిష్, చికెన్, ఎనీథింగ్. సో మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతే బీచ్ మెయిన్ నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. సో మీరు ఏంటంటే ఆ 1 డే కూడా ఏంటంటే ఎలా ఉంటుందంటే బీచ్ పిచ్చి వాళ్ళు అయితే నాలాగా ఇంకా బీచ్ పిచ్చి తీరిపోతుంది. ఇంకా అక్కడే ఉంటాం కాబట్టి లేచినప్పటి నుంచి లైక్ ఒక ఫోటోగ్రాఫర్ని తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా మనకి నచ్చిన డ్రెస్ చేంజ్ చేసుకొని రావచ్చు, ఎన్ని ఫొటోస్ అయినా తీయవచ్చు, ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని రీల్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. మేమైతే రీల్స్ అవి ఎక్కువ దిగలే కానీ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇట్లా శాండ్లో ఆడుకున్నాము, అన్ని రకాలు చేసాము. నైట్ మొత్తం వాక్ చేసాము బీచ్లో ఈవినింగ్ టైంలో. అసలు అంటే వాట్ నాట్, నాకు బీచ్లో ఏమేమి చేయాలనుకున్నానో అన్నీ చేసేసాను. అసలు ఈ డే నేను అసలు మర్చిపోను అనమాట. సో మీరు ఆర్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ ఎవరైనా గోవా ప్లాన్ చేస్తున్నట్లయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా సౌత్ గోవా విజిట్ చేయండి. మనం ఒక ప్రైవేట్ లైక్ ఫీల్ కావాలి, మనకి ఎవరు ఉండకూడదు మన చుట్టూ, ఆ ఫీల్ మనకి కావాలి అంటే బెస్ట్ ప్లేస్ సౌత్ గోవా. నార్త్ గోవా వచ్చేసి మనం ఆబ్వియస్లీ షాపింగ్, క్రౌడ్, everything. So this is the night view. Thank you so much for watching. Bye bye.